హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లో ఫాలో అయ్యే కొన్ని చిట్కాలను మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇవి కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇందులో ఒక్క చిట్కా అయినా మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు కనుక ఈ చిట్కాలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటో చూద్దామా. టిప్ నెంబర్ 1 అండి. మనము శారీస్‌కు ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టినప్పుడు అవి ఈ కొనకి మనకు ఒక్కొక్కసారి తట్టుకుంటా ఉంటాయి. ఈ బట్టలనేవి ఇందులో ఇరుక్కుపోతూ ఉంటాయండి. అలా ఇరుక్కోకుండా మనకు ఉండడానికి ఒక చిట్కా ఉంది నా దగ్గర. ఏం చేయాలంటే మనము ఫెవికాల్ ఉంటుంది కదండీ! మనము బట్టలకి పూసలు అలా బ్లౌజులకు గానీ, శారీస్‌కి గానీ వర్క్ ఉంటుంటాం కదండీ! అప్పుడు ఆ ఉపయోగించిన ఫెవికాల్ గానీ, పూసలు గానీ ఉంటాయి కదండీ! అలా తెచ్చిన ఆ ఫెవికాల్‌ని మనకెక్కడైతే మనకు బట్టలు ఇరుక్కుపోతాయో ఆ ప్లేస్‌లో ఈ ఫెవికాల్‌ని పెట్టాలి. ఇలా ఫెవికాల్ పెట్టిన తర్వాత ఒక పూస ఉంటుంది కదండీ! అంటే నేను కొంచెం పెద్ద సైజు పూస ఉంది కాబట్టి పెడుతున్నాను. మీ దగ్గర చిన్న సైజు పూస ఉన్నా సరే అది కూడా ఈడ పెట్టొచ్చండి. ఇలా పెట్టిన తర్వాత ఇది స్టిక్ అయిపోతుంది. మనకు ఆరిపోయిన తర్వాత స్టిక్ అయిపోతుంది. అలా స్టిక్ అయిన తర్వాత ఇంకా ఇది అటు ఇటు మనకు ఈ పూస జరగదండి. చూడండి ఇలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఇలా బట్టలు మనము దీనికి ఇలా పెట్టినా కూడా అది అస్సలు వెనుకకి రాదండి. ఆ బట్టలనేవి వెనక్కి రావు. ఇదొక చిట్కా అండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చెప్తాను. ఈ రబ్బర్స్ ఉంటాయి కదండీ! రబ్బర్ బ్యాండ్స్ అవి కొన్ని రోజుల తర్వాత మనకి అంటుకుపోతూ ఉంటాయి. కొన్ని రోజులైతే నల్లగా అయిపోయి అంటుకుపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండడానికి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండీ! ఆ టాల్కమ్ పౌడర్‌ని ఇందులో వేయాలి. వేసి కొంచెం ఈ రబ్బర్ బ్యాండ్స్‌కి పట్టేట్టు ఇలా ఊపాలి. ఇలా ఊపితే ఆ రబ్బర్ బ్యాండ్స్‌కి మొత్తం అదంతా కూడా చూడండి ఆ పౌడర్ అంతా కూడా దానికి పట్టుకుంటుంది. ఇలా పొడి పొడిగా అవుతాయన్నమాట. అలా అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈ రబ్బర్స్ అంటుకోకుండా చాలా రోజుల వరకు కూడా మంచిగా ఇలాగే ఉంటాయండి. ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను. మనము పెనం పైన ఇలా దోస వేస్తూ ఉంటాం కదండీ! దోస వేసినప్పుడు ఉల్లిపాయ ముక్కను ఇలా కట్ చేసి నూనె రాస్తూ ఉంటాం కదా! అలా రాసినప్పుడు దోసలు వేస్తూ ఉంటే ఒక 2, 3 దోసలు వేసిన తర్వాత అది బాగా వేడెక్కిపోతుందండి. వేడెక్కిపోయి మనకు పట్టుకోవడానికి రాదు కదా ఆ ఉల్లిపాయ. అప్పుడు ఇలా ఫోర్క్ తీసుకొని దీనికి ఇలా గుచ్చి ఈ ఉల్లిపాయకు ఇప్పుడు ఆయిల్ రాసి ఇలా పెనం మీద రాస్తే మనకు చాలా అంటే చాలా ఈజీ అవుతుందండి. ఒకసారి ఈ టిప్ మీరు ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇంకొక టిప్పు ఇవి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ! ఇలా క్లిప్స్ ఉంటాయి కదా! ఈ క్లిప్స్ పాడైపోతాయి కదా! చూడండి కలర్ పోయి పాడైపోయింది. ఇలాంటి వాటిని పడేయకుండా ఏం చేయాలంటే నా దగ్గర ఒక టిప్ ఉందండి. ఇలా క్యాలెండర్స్ ఉంటాయి కదా! మనకి ఇంట్లో క్యాలెండర్స్ అవి గాలికి అటు ఇటు ఊగిపోతూ ఉంటాయి. చూడండి ఇలా ఎలా లేస్తున్నాయో అట్లా మనకు లేవకుండా ఉండడానికి ఇలా స్టిఫ్‌గా ఉండడానికి ఇలాంటి క్లిప్స్ మనకు పాడైపోయిన క్లిప్స్ ఉంటాయి కదండీ! అది ఇలా స్టిక్ చేసేస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఆ క్యాలెండర్ అలాగే ఉంది. ఇప్పుడు ఇంకొక టిప్ అండి. ఇది మనము పల్లీలు వేయించుతూ ఉంటాం కదండీ! ఆ పల్లీలు వేయించిన తర్వాత ఆ వేడి మీద మనకు పొట్టు తీయడం చాలా ఇబ్బంది అవుతుందండి. మనము ఒక చాట్ల పోసి ఒక గిన్నెతోని దాన్ని ప్రెస్ చేయడము అలా చేస్తుంటాం కదా! అలా కాకుండా ఇలా ఒక బట్ట తీసుకొని అందులో పల్లీలు పోసి మీరు పిల్లలకి ఇచ్చేసినా సరే వాళ్ళు ఇలా ఒక 2, 3 సార్లు ఇలా మంచిగా సరదాగా వాళ్ళు ఇలా కొడుతూ ఉంటారండి. కొడుతూ ఉంటే ఎంత బాగా పొట్టు వచ్చేస్తుందో ఒకసారి చూడండి. నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొంచెం ఇలా పొట్టు ఉంది అని మనకు అనిపిస్తే మళ్ళీ ఒక 2 సార్లు ఇలాగా చూడండి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం పొట్టు ఉంది కదండీ! ఇలా ఉంది అనిపించినప్పుడు మళ్ళీ ఒక 2 సార్లు మనం ఒకసారి కొట్టామంటే ఒక 2 సార్లు కొట్టామంటే ఈ మొత్తం పొట్టు కూడా ఈజీగా పోతుందండి. ఇదైతే చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ టిప్. అయినా కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో, వాళ్ళకి యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతోని మళ్ళీ రిపీట్ చేశానండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో పొట్టు. ఇవి ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.